హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే స్పెషల్ ఏంటంటే వైట్ రైస్. నేనైతే తోటకూర ఫ్రై చేశాను ఇవాళ. నేను ఒకటే చేశాను. మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇట్లా అప్పుడప్పుడు కర్రీస్ ఇస్తానికి, అన్నీ షేర్ చేసుకోవడానికి. మంచి చెడు షేర్ చేసుకోవాలంటే చుట్టాలు బంధువులకి కంటే ఫ్రెండ్స్ బెస్ట్ అనమాట. మనం కష్టాలు సుఖాలు అన్నింటిలో తోడుకుంటారు. నాకు ప్రజెంట్ ఒక ఫ్రెండ్ ఈ కర్రీ పంపించింది. దొండకాయ కొబ్బరి పల్లి అనమాట. ప్లస్ 2 వడలు ఫ్రెండ్ పంపించింది కూడా. కొంచెం ప్రసాదం, ఇవాళ గురువారం కదా, బాబాకు పెట్టినట్టున్నారు పరవన్నం. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ సాంబార్ పంపించింది. నేను ఒక కూర చేశాను చెప్పానని. ఏం కూర వండారంటే తోటకూర ఫ్రై చేశాను చెప్పి ఫ్రెండ్స్ ఇవన్నీ పంపించారనమాట. చూడండి, ఫస్ట్ ప్రసాదం తింది. సూపర్, బాగుంది స్వీట్. ఫ్రెండ్స్ అంటే అండి, వాళ్ళు కర్రీ పంపించారు కాదు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, ఎంతసేపు డబ్బులు, చీరలు, నగలు, గొప్పలు, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు అయ్యి ఉన్నాయి, ఇవి షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అక్కర్లేదండి. కష్టం సుఖం, నాకు ఈ కష్టం వచ్చినప్పుడు మాట సాయం, డబ్బులు అక్కర్లేదండి, డబ్బులే అక్కర్లా ఫ్రెండ్షిప్లో. మాట సహాయం, నేనున్నాను, ధైర్యంగా ఉండు, ఈ సమస్యకి వేరే పరిష్కారం ఆలోచిద్దాం మనం అనేసి తోడుగా మంచి ప్రతి దాంట్లో మాట సాయం చేసే ఫ్రెండ్ కావాలి. ఓదార్పు, కాసేపు మనకేమైనా కష్టం వచ్చినప్పుడు, మనకేమైనా సుఖం వచ్చినప్పుడు షేర్ చేసుకున్నా, ఓకే రా, వెరీ గుడ్, నువ్వు బాగుంటావు, నాకు కావాలి, నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడంటే నేను గొప్పగా చెప్పుకుంటాను, నా ఫ్రెండ్ హై పొజిషన్కి వెళ్తే నేను గర్వపడతాను అనేసి అలానే ఫ్రెండ్స్ ఉండాలి. అంతేగాని మనం అనుకోగానే శోకాలు పెట్టేవాళ్ళు, ఎంతసేపు గొప్పలు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ అసలు వద్దండి. మంచిగా అన్నీ చక్కగా ఫ్రెండ్లీగా క్లోజ్గా, డబ్బుతో కాదు, మంచిగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మనల్ని అభినందించే ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా మనతో మాట్లాడే ఫ్రెండ్స్ ఉండాలంటాను. ఓకేనా? గారెలు తిన్నాం అప్పుడు. బాగా చేసింది మా ఫ్రెండ్. ఈసారి చూపిస్తాం మా ఫ్రెండ్స్ ఇద్దరిని, సరేనా? ఓకే, ఇంకా లాగిచ్చేద్దాం.